Shiska. Sharing is caring. ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటో చూద్దాం. సబ్స్క్రిప్షన్స్ అనేవి ఎవరైనా మీల్ సబ్స్క్రిప్షన్ కానీ ఎవరైనా ఇప్పుడు వాళ్ళకి రోజు పలానా ఫుడ్ కావాలి లేదా వారం ఎవ్రీ వీక్ ఫుడ్ కావాలనేది వాళ్ళకి మనం ఆప్షన్ ఇవ్వచ్చు. అంటే కస్టమర్స్కి ఇప్పుడు కొంతమంది డైలీ లంచ్ బాక్స్ కావాలి, డైలీ డిన్నర్ కావాలి అని అంటారు కదా, మనం ఇక్కడ డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. దానికి మీరు కిచెన్ పేజ్లోకి వచ్చి సబ్స్క్రిప్షన్స్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ నొక్కితే మీరు సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేయొచ్చు. ప్లాన్స్లోకి వెళ్ళండి, లేదంటే ఇక్కడి నుంచి అయినా ప్లాన్స్లోకి వెళ్ళి మీరు క్రియేట్ ప్లాన్ కొట్టాలి. క్రియేట్ ప్లాన్ కొడితే ఏంటి మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ పేరు ఏంటి అంటే ఇప్పుడు నేను వెజ్ మీల్స్ అనేది ఇచ్చాను. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే సబ్స్క్రిప్షన్లో అసలు ఇదేం సబ్స్క్రిప్షన్ అనేది మనం డీటెయిల్స్ ఇవ్వాలి. ఇలాగ మనం డీటెయిల్స్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫోటో, ఈ మీల్ ఐటెంకి ఫోటో ఏంటి అనేది మనం ఫోటో ఇవ్వలేదు. ఫోటో అనేది మీల్ ఏముంటుందో ఎగ్జాక్ట్గా అదే ఇవ్వడం ట్రై చేయండి. ఎందుకంటే వేరే ఫోటో పెట్టి మీరు వేరేది ఇస్తే కస్టమర్ అనేది వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, మీరు వేరే ఫోటో పెట్టి వేరే మీల్ పంపిస్తే. నెక్స్ట్ ఇది వెజ్జా నాన్ వెజ్జా, ఇండియనా ఏంటి. నెక్స్ట్ ఈ మీల్ అనేది అసలు ఎప్పుడెప్పుడు అవైలబుల్గా ఉంటుంది, ప్రతిరోజు ఉంటుందా, ఓన్లీ మండే టు సాటర్డే ఉంటుందా, లేదంటే ఓన్లీ వారంలో ఒకరోజు ఉంటుందా అనేది. ఇందులో ఫస్ట్ అసలు ఇందులో మీరు ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారనేది ఇక్కడ రాయాలి. డిస్క్రిప్షన్లో కన్నా మీరు ఇక్కడ ఇస్తే కస్టమర్కి సపరేట్గా క్లియర్గా కనిపిస్తుంది. అంటే యాడ్ యువర్ మెనూ ఐటమ్స్, ఇందులో మీరు రాయొచ్చు రైస్ ప్లస్ చపాతి, వెజ్ కర్రీ, ఫ్రై, పాపడ్, ఇలాగ ఐటమ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఏముంటాయి అనేది. నెక్స్ట్ ఒక ప్లేట్కి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 99 ఎంత పెట్టుకోండి, నేను 9 రూపీస్ పెడుతున్నా ఎగ్జాంపుల్కి. ఇప్పుడు 5 ఐటమ్స్ 9 రూపీస్. ఇప్పుడు ఏ రోజుల్లో అవైలబుల్గా ఉంది అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ డేస్ అవైలబుల్గా ఉంటే ఇది ఇలా వదిలేయచ్చు. ఏ రోజు అవైలబుల్గా ఉంది, ఇప్పుడు ఎవ్రీడే అనేది సెలెక్ట్ చేస్తే ఆల్ డేస్ అవైలబుల్గా ఉన్నట్టు అంటిల్ సాటర్డే. లేదు వీక్లీ ఓన్లీ కొన్ని రోజు అవైలబుల్గా ఉంటుందండి, ఓన్లీ సాటర్డే సండేనే ఉంటే సాటర్డే సండే అని సెలెక్ట్ చేస్తారు. లేదు ఓన్లీ మండే టు సాటర్డే ఉంటుందంటే ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేస్తే ఓన్లీ మండే టు సాటర్డే అని సెలెక్ట్ అవుతుంది. లేదు ఓన్లీ మండే టు ఫ్రైడే అంటే సాటర్డే సండే టర్న్ ఆఫ్ చేసుకో. ఇలాగ మీరు ఏ రోజులో అవైలబుల్ ఉంటుందో ఆ రోజే పెట్టుకోవచ్చు. వీక్లీ ఓన్లీ వన్ డేనే ఉంటే ఆ వన్ డేనే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు జనరల్గా ఈ మీల్స్ అనేవి ప్రతిరోజు ఒకే ఐటమ్స్ మనం పెట్టాం. ఒకరోజు కొన్ని ఐటమ్స్ పెడతాం, ఇంకో రోజు కొన్ని ఐటమ్స్ పెడతాం. ఇప్పుడు మీరు జనరల్గా రాసేస్తే ఇందులో రాసిన 5 ఐటమ్స్ అనేవి ప్రతిరోజుకి అప్లై అవుతాయి. లేదు పలానా రోజు సపరేట్ వేరే కర్రీస్ అంటే ఇక్కడ మీకు కస్టమైజ్ అనే బటన్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు చపాతీ లేదు, ఈరోజు ఏదో వేరే కర్రీ పన్నీర్ కర్రీ అనుకోండి. కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ప్రతిరోజు మండే ఒకటి, ట్యూస్డే ఒకటి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటే ఆ రోజు ప్రైస్ 10 రూపీస్. అంటే డిఫరెంట్గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకరోజు ఇది ఒకరోజు అది అన్నట్టు అలాగే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏ రోజు ప్రతిరోజు సపరేట్గా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని రోజులకి ఒకటే కూడా పెట్టవచ్చు. ఇలాగ మనం డిఫరెంట్ డేస్కి డిఫరెంట్ ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్స్డే మళ్ళీ వేరే ఐటమ్ పెడదాం అంటే కస్టమైజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు.
ప్రైస్ కూడా మార్చాను, 11 రూపీస్. డిఫరెంట్ కర్రీ యాడ్ చేశాను, సేవ్. సో మీరు ఏవైతే కస్టమైజ్ చేస్తారో ఇక్కడ కస్టమైజ్డ్ అని కనిపిస్తుంది. ట్యూస్డేకి, థర్స్డేకి ఇక్కడ మీరు చూస్తే. లేదు ఇది కూడా అన్నిటిలాగా నార్మల్గా పెట్టాలనుకుంటే రీసెట్ టు కామన్ అనే బటన్ ఉంది కదా, రీసెట్ టు కామన్ అని కొడితే మిగిలిన కామన్ మీల్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళిపోతుంది. ఏ రోజైతే కస్టమైజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే మనం కస్టమైజ్ చేసుకుంటాం. ఇలా ఇది మనం ఏ రోజు ఏ ఐటమ్స్ ఉంటాయనేది ఇది చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే ఇది ఏంటిది, లంచా, బ్రేక్ఫాస్టా, డిన్నరా అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లంచ్కి అనుకోండి. లంచ్కి ఏ టైంలో మనం డెలివరీ ఇస్తాం, 12:30 to 1, 1:30 to 2 ఈ ఆప్షన్స్ మనం యూజర్కి ఇవ్వచ్చు. యూజర్ ఆ టైమ్స్లో సెలెక్ట్ చేసుకుంటారు. లేదంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 o'clock అనుకోండి, ఇలా కూడా నేను 2:30 సో 2:30 to 3 PM ఇలా కూడా మనం డిఫరెంట్ విండోస్ యాడ్ చేయొచ్చు. ఏ టైం అయినా కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 12:30కి ఇవ్వలేరు అనుకోండి, ఇది అన్చెక్ చేసేస్తారు. ఓన్లీ 1:30 to 2 ఎనేబుల్ పెట్టుకుంటారు. నెక్స్ట్ మీరు మ్యాక్సిమం ఎన్ని వండగలరు పర్ డే అంటే ఇప్పుడు మనం ఐటెం పెట్టిన తర్వాత మనకు ఒక 100 మంది సబ్స్క్రైబ్ చేస్తే మనం వండలేకపోవచ్చు. అందుకని చెప్పి మ్యాక్సిమం మీరు ఎన్ని వండగలరు అనేది ఇక్కడ రాసుకోవాలి. డిఫాల్ట్ 10 ఉంటుంది, మీరు 10 తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాక్సిమం 20 మందికి వండగలంటే 20 అని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇందులో మీకు ప్రివ్యూ కనిపిస్తుంది, అసలు ఏంటి మొత్తం రివ్యూ చేసుకుంటారు ఇక్కడ. వెజ్ మీల్స్ ఏ రోజు ఏంటి, ఎంత కాస్ట్ అనేది. ఇప్పుడు పబ్లిష్ కొడితే మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు మనం వ్యూ మై ప్లాన్స్ నొక్కి ఇదిగోండి ఇప్పుడు యాడ్ చేసింది ఇది వెజ్ మీల్స్ ఫస్ట్ది. మీరు ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ని పాజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. పాజ్ చేస్తే అప్పటి వరకు ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రోజు మనీ అనేది డిడక్ట్ అవ్వదు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మనీ మొత్తం ముందే పే చేస్తారు. అండ్ మీరు ఒక్కొక్క రోజు డెలివర్ చేస్తుంటే ఆ రోజు మనీ ఆ రోజు మీకు పడుతూ ఉంటుంది. ఏ రోజైతే మీరు పాస్ చేస్తారో అప్పుడు ఆ రోజు మనీ సబ్స్క్రైబర్కి అనేది కట్ అవ్వదు. అండ్ సబ్స్క్రైబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు క్యాన్సిల్ చేసుకుంటే అప్పటి వరకు ఎన్ని డెలివరీస్ అయ్యాయో ఆ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అంతకుముందువి అంత మిగిలిన డెలివరీ అవ్వలేని డేస్ డబ్బులన్నీ కస్టమర్కి వెనక్కి వెళ్ళిపోతాయి. సో మీరు పాస్ చేస్తున్నా ఎడిట్ చేస్తున్నా ఒకసారి కస్టమర్కి చెప్తే బెటర్. మీరు పాస్ చేసినప్పుడు కూడా కస్టమర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఇలా పాజ్ అండ్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒంట్లో బాగాలేదు, ఎక్కడ బయటకు వెళ్ళారు, ఆ టైంలో పాజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు దీని మీద ప్రెస్ చేస్తే మీకు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తారు, ఎవరెవరు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. అండ్ ఈ సబ్స్క్రిప్షన్లో వచ్చిన ఐటమ్స్ ఆర్డర్స్ కూడా మీకు ఈ అప్కమింగ్లో కనిపిస్తాయి. నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి, నెక్స్ట్ 23rd నేను వీళ్ళకి ఇవ్వాలి 1 box, 24th వీళ్ళకి బాక్స్లు ఇవ్వాలి, 25th వీళ్ళకి ఇవ్వాలి, 27th ఇలాగా మీకు అప్కమింగ్ ప్లాన్ అంతా కనిపిస్తుంది, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనేది. అవే మీకు ఆర్డర్స్లో కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదైనా సబ్స్క్రిప్షన్ ఆర్డర్ ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ ఆర్డర్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ యాక్టివ్ ఆర్డర్స్లో మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ అని ఆటోమేటిక్గా మీకు ఏ రోజు ఆ రోజు కనిపిస్తుంది. ప్రతిరోజు మీరు ఇక్కడ యాక్టివ్ ఆర్డర్స్లో చూసుకుంటే ఆ రోజు ఏమేమి ఆర్డర్స్ ఉన్నాయనేది ఇక్కడ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. అదొకటే కాకుండా ఇక్కడ ఆర్డర్స్ బటన్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళినా కూడా మీకు ఆ రోజు ఆన్ గోయింగ్ ఇక్కడ కనిపించేస్తాయి సబ్స్క్రిప్షన్ ఏమైనా ఉంటే. ఈ ఆర్డర్స్లో చూసుకోవచ్చు, యాక్టివ్ ఆర్డర్స్లో కూడా చూసుకోవచ్చు. ఇలా మనం సబ్స్క్రిప్షన్స్ అనే వాటిని మేనేజ్ చేసుకోవచ్చు షిస్కా యాప్లో. ఈ సబ్స్క్రిప్షన్స్ మనీ అనేది మీకు ఏ రోజుది ఆ రోజు, అంటే ఏ రోజు మీరు డెలివర్ చేస్తారో డెలివరీ అనేది నార్మల్ డెలివరీ ప్రాసెస్ అనండి. మీకు సెల్ఫ్ పికప్ అయితే కస్టమర్ ఓటీపీ చెప్తారు, డెలివరీ పార్ట్నర్ అయితే డెలివరీ పార్ట్నర్ పిక్ చేసుకున్న తర్వాత నార్మల్గా మీరు ఎలా చేస్తున్నారో ఆ రకంగానే మీకు ఏ రోజు డబ్బులు ఆ రోజు పడిపోతుంటాయి ఆ ఐటెం డెలివరీ అవ్వగానే.